ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ కెంట్ 12 అబ్జర్వేషన్స్. ఈ కెంట్ 12 అబ్జర్వేషన్స్లో మనం ఇప్పటి వరకు 6 అబ్జర్వేషన్స్ వరకు చెప్పుకున్నాం. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ పెరిగినాయా తగ్గినాయా, లేదంటే సిమ్టమ్స్ పెరగకుండా తగ్గకుండా అలాగే ఉన్నాయా, ఇలా రకరకాల అబ్జర్వేషన్స్, ఇలా 12 రకాల అబ్జర్వేషన్స్ని మనకంటూ అమెరికన్ హోమియోపతి 12 రకాల అబ్జర్వేషన్స్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందండి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా కేసుని ఇంకా స్పీడీగా మనం క్యూర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియో సెషన్లో కెంట్ 7th అబ్జర్వేషన్ గురించి తెలుసుకుందామండి. ఈ 7th అబ్జర్వేషన్ ఏంటంటే, మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చాం, ప్రాపర్గా పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పేషెంటు ఆ కేసు హిస్టరీ అంతా కూడా మనం పరిశీలించి అతని యొక్క సిమ్టమ్స్ని టాప్ టు బాటమ్ అతని యొక్క కాన్స్టిట్యూషన్ అంతా కూడా మనం పరిశీలించి హోమియోపతి మెడిసిన్ ఇచ్చాం. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ పేషెంట్ ఏం చెప్తున్నాడంటే, ఒక 15 రోజుల తర్వాత వచ్చి, సార్ డాక్టర్ గారు సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయండి, నాకు దగ్గు తగ్గిపోయింది, లేదంటే నాకు గ్యాస్ తగ్గిపోయింది, ఎలా మన దేనికైతే వచ్చాడో అన్ని సిమ్టమ్స్ కూడా తగ్గిపోయినాయి అని చెప్తున్నాడు. కానీ నాకు ఆ తగ్గిన ఫీలింగ్ ఉండట్లు లేదండి, నేను హ్యాపీగా ఉన్నటువంటి ఆ భావన లేదు. కాకపోతే నాకు ఉన్నటువంటి మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి అని చెప్తున్నాడు. దీన్నే ఫుల్ టైమ్ ఎమల్రేషన్ ఆఫ్ సిమ్టమ్స్ బట్ నో రిలీఫ్ ఆఫ్ ది పేషెంట్. నో ద ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ అనేది ఉండదన్నమాట పేషెంట్కి. ఫుల్ టైమ్ ఎమల్రేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇదే 7th అబ్జర్వేషన్. మరి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఈ కేసుని ఇంకా మనం లోతుగా పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎలాంటి కేసులోనంటే, మీకు ఆర్గన్ అనేది డ్యామేజ్ అయి ఉంటుందండి. అండర్లయింగ్ ఆర్గన్ అనేది ఇంటర్నల్గా మీకు ఆర్గన్ అనేది ఆల్రెడీ కొంత డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. మీరు ప్రాపర్గా మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చారు, మీరు పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ అంతా స్టడీ చేసి ఇచ్చారు, కానీ పేషెంట్ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి, కానీ మీకు ఆ పేషెంట్ నాకు తగ్గిపోయింది, నాకు జబ్బు తగ్గిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాను అనేటటువంటి భావన ఆ పేషెంట్లో ఎప్పటికీ రాదు. మీకు ఎలాంటి కేసులు అంటే, మీరు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ కేసు తీసుకోండి. ఆ పేషెంట్ ఆల్కహాలిక్, తాగి ఆ సిరోసిస్ అనేది వచ్చేసింది. లేదంటే ఫ్యాటీ లివర్ కేసు, లేదంటే హెపటైటిస్ బి-సి కేసు ఆ సిరోసిస్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి లివర్ గడ్డగట్టేసింది. తర్వాత మీ దగ్గరికి వచ్చాడు, మీరు స్టడీ చేసి మీరు ఫాస్ఫరస్ ఇచ్చారు. ఫాస్ఫరస్ ఇచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి ఈ వ్యారికోసు, ఈ సిరోసిస్ లివర్ కేసులో మీకు ఈసోఫేజిల్ వ్యారిసెస్ డెవలప్ అవుతాయి, పైల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత బొడ్డు దగ్గర నరాలు కూడా వాచిపోతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి, కానీ ఆ పేషెంట్కి తగ్గినటువంటి భావన అనేది రాదు. ఎందుకంటే ఆ లివరు రీజనరేషన్ అనేది జరగదు, పూర్తిగా రీజనరేషన్ అనేది జరగదు. ఎంతో కొంత పార్ట్ హెల్తీగా ఉండి దాన్నే అదే శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. మీకు అలాంటి కేసులు, లేదంటే మీకు హార్ట్ ఫెయిల్యూర్ జరిగి మైకార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిపోయింది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరిగిపోయింది అక్కడ. మీరు అలాంటి కేసులో స్పాంజియా ఇచ్చారు. ఆ పేషెంట్కి అంతకుముందు విపరీతమైనటువంటి దగ్గు, మిడ్ నైట్ రాగానే మీకు విపరీతమైనటువంటి ఆయాసం, దగ్గు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు స్పాంజియా ఒక 2 పిల్స్ ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఆ దగ్గు రావటం అనేది, ఆయాసం రావటం అనేది, ఆ మౌత్ బ్రీతింగ్ అనేది, విపరీతమైన ఎయిర్ హంగర్ ఉంటుంది, గాలి కావాలనే హంగర్ ఉంటుంది, అవన్నీ కూడా తగ్గిపోతాయి. పేషెంట్కి ఆ సిమ్టమ్స్ అనేది తగ్గిపోతాయి. కానీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది నార్మల్ అవ్వదు ఎప్పటికీ. ఇంకొకసారి హార్ట్ అనేది ఎన్లార్జ్ అయిపోతే మరి నార్మల్ సైజుకి రాదండి అది. అలాగే ఆ పేషెంట్కి కూడా నాకు తగ్గిపోయింది, నాకు జబ్బు తగ్గిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాననే భావన అనేది ఉండదు, కానీ ఆ సివియర్ సిమ్టమ్స్ అనేది అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే లంగ్ ఫైబ్రోసిస్ కేసు, మీకు ఆ పేషెంటు ఎప్పుడు కూడా డస్ట్ ఎక్స్పోజర్లో ఉంటున్నాడు, ఏ కార్పెంటరో, లేదంటే బొగ్గులతో పనిచేసేవాళ్ళు, లేదంటే షుగర్ కేన్ ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు, మీకు ఎప్పుడు కూడా మీకు డస్ట్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాడు. ఎక్స్పోజ్ అయ్యి లంగ్ ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అయిపోయింది. లేదంటే నెగ్లెక్టెడ్ బ్రాంకైటిస్ కేసుల్లో లాంగ్ స్టాండింగ్ మీకు బ్రాంకైటిస్ కేసుల్లో మీకు లంగ్ ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చాడు, మీరు కేసు అంతా స్టడీ చేసి పల్స్టెల్లా ఇచ్చారు. పల్స్టెల్లా ఇచ్చిన తర్వాత అతనికి ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి కాఫ్ అనేది తగ్గిపోయింది, కానీ ఆ పేషెంట్లో అనీజీనెస్ అనేది తగ్గదు. మీకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు ఎలా ఉండాలి ప్రాపర్గా, ఇంతకుముందు మన అబ్జర్వేషన్స్లో చెప్పుకున్నాం, అది కరెక్ట్ హోమియోపతి మెడిసిన్ అయితే అతని ఇంటర్నల్గా ఆర్గన్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే, అతని వైటల్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్గా ఉండి ఆర్గన్స్ అన్ని, వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా
మీకు అది పర్ఫెక్ట్గా మీకు హెల్తీగా ఉన్నట్లయితే మీకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ముందు ఆ సిమ్టమ్స్ తగ్గినా తగ్గకపోయినా ఆ పేషెంట్కి ఒక రకమైనటువంటి వెల్ బీయింగ్, నేను ఆనందంగా ఉన్నాను అనేటటువంటి భావన ఏర్పడుతుంది. మీకు హెల్తీగా ఉన్నటువంటి పర్సన్ యొక్క, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, హెల్తీగా ఉన్నటువంటి ఆ పర్సన్ యొక్క శరీరం ఎలా ఉంటుందో తెలుసా? మీకు అసలు అతనికి శరీరం ఉన్నటువంటి భావన ఉండదు. ఒక గాలిలో తేలుతున్నటువంటి లైట్ వెయిట్ బాడీ లాగా ఉంటుందన్నమాట. అది పర్ఫెక్టు మీకు హెల్తీగా ఉన్నటువంటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి అతని యొక్క లక్షణం. మీకు హోమియోపతి ప్రాపర్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఉంటుందండి. మీరు ఒక గాలిలో తేలిపోతున్నట్టు, శరీరం అంతా కూడా లైట్ అయిపోయినట్టు, మీకు చాలా ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఆనందం, వెల్ బీయింగ్, ఒక చెప్పలేనటువంటి ఒక ఎనర్జీని మీరు పొందినట్లుగా ఫీల్ అవుతారు హోమియోపతి మెడిసిన్ కనుక మీకు ప్రాపర్గా పనిచేస్తే, ప్రాపర్ మెడిసిన్ మనం ఇచ్చినట్లయితే. కాకపోతే ఇప్పుడు ఈ 7th అబ్జర్వేషన్ మనం చెప్పుకున్నాం చూసారా, ఆల్రెడీ ఆర్గన్స్ అనేది కొంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీకు ఆ పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. పేషెంట్ మన దగ్గర మీరు ఎంత స్టడీ చేసి మీరు మెడిసిన్ ఇచ్చినా కూడా మీకు ఆ కేసు ప్యాలియేటివ్గానే మెడిసిన్ పనిచేస్తుంది తప్ప మీకు క్యూరేటివ్గా పనిచేయదు. మీకు ఆ పేషెంట్కి వెల్ బీయింగ్ అనేది అంతగా రాదు. కొంతవరకు అతని లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. అది 100 ఏళ్ళు అలాగే ఆ ఫీలింగ్తో 100 ఏళ్ళు బతికేయచ్చు. కానీ ఆ వెల్ బీయింగ్ అనేది, ఆ లైట్ ఫీలింగ్ అనేది మీకు రాదు. ఆ ఎనర్జీ నాకు అంటే ఒక ఉత్సాహం అనేది శరీరంలో, మైండ్లో ఉత్సాహం అనేది జనరేట్ కాదు. మరి ఇలాంటి కేసుల్లో ఏం చేయాలంటే మీరు ఆ లోయర్ పొటెన్సీలే, ఇప్పుడు హయ్యర్ పొటెన్సీకి వెళ్తే ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 30లు, తర్వాత 12Cలు, 6Cలు, మదర్ టించర్స్ ఇలా లోయర్ పొటెన్సీలో ఇచ్చి ఆ కేసుని మెయింటైన్ చేయాలండి. మీరు 100% క్యూర్ అనేది కేసుల్లో మనం తీసుకురాలేం. ప్యాలియేషనే ఇక్కడ. ప్యాలియేషన్ అంటే కొంతవరకు రిలీఫ్ అనేది మనం తీసుకురాగలం తప్ప క్యూర్ అనేది తీసుకురాలేం ఈ కేసుల్లో. మరి ఇది కెంట్ 7th అబ్జర్వేషన్ గురించి అటువంటి మీకు కొంతవరకు ఈ 7th అబ్జర్వేషన్ గురించి కొంత చర్చించామని అనుకుంటున్నాను. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ 20,000కి రీచ్ అవుతున్నారు. మరి త్వరలో ఇంకా 20,000 కూడా క్రాస్ అయ్యి మరి 40,000 టార్గెట్ని రీచ్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే మన ఆల్టర్నేట్ ఛానల్ డాక్టర్ వాయిస్ ఛానల్ కూడా మీ డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది చూడండి. డాక్టర్ వాయిస్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. లాస్ట్గా ఒక మాట, డాక్టర్ వాయిస్ ఛానల్లో మనం ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. ఈ కామెంట్ కాలంలో కామెంట్ ద్వారా ఆ డాక్టర్ వాయిస్ ఛానల్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటే బాగుంటుంది, దాంట్లో ఎలాంటి టాపిక్స్ మనం పోస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద నేనైతే జనరల్ టాపిక్స్ పోస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాను. మరి మీరు కూడా మీ సజెషన్ని కామెంట్ కాలంలో మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.